హలో గైస్, ఈరోజు తెలుసుకుందాం స్టార్టప్ అంటే ఏంటి, స్టార్టప్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ స్టార్టప్కి ఏ టూల్స్ అండ్ స్ట్రాటజీస్ అవసరపడతాయో. సో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్టప్ తన యూనిక్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ద్వారా పాపులర్. ఈ బిజినెస్ లో లీక్స్ తో కాకుండా ఐడియాస్ ద్వారా వర్క్ చేస్తారు. అండ్ గైస్, ఈ బిజినెస్ కి మార్కెట్ లో లాంచ్ కావడానికి చాలా అంటే చాలా ఫండ్ అవసరపడుతుంది. సో స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం ఒక గుడ్ ఆప్షన్, బట్ ఇందులో ఎంత స్థాయిలో సక్సెస్ దొరుకుతుంది అది మాత్రం ప్రెడిక్ట్ చేయలేము. గైస్, నేనైతే మీకు డిమోటివేట్ చేస్తలేను. కొన్ని స్టార్టప్స్ పెద్ద పెద్ద వాల్యుయేషన్ కలిగిన కంపెనీస్ ని కూడా తక్కుతాయి, బట్ కొన్ని సార్లు అయితే ఫెయిల్ కూడా అవుతాయి. సో ఇలా ఫెయిల్ కావద్దనే గైస్ నేను ఈ వీడియో తీస్తున్నాను. సో నేను ఈ వీడియో మీకు ట్రైన్ చేస్తా అండ్ కొన్ని స్ట్రాటజీస్ చెప్తా. ఆ స్ట్రాటజీస్ మీరు ఫాలో చేస్తే గనక మీరు 100% మీ స్టార్ట్అప్ లో సక్సెస్ అవుతారు. అండ్ గైస్, మీకు ఒక ఇంపార్టెంట్ నోటీస్, అదేమిటంటే నేను చెప్పే 6th స్ట్రాటజీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అది చూడకుండా వెళ్ళకండి ప్లీజ్. అండ్ గైస్, నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఈజీగా స్టార్ట్ చేద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, ప్రాపర్ ప్లానింగ్. గైస్, స్టార్ట్అప్ పేరు వినగానే ఎంత ఎక్సైటింగ్ గా కనిపిస్తుందో, అంత ఎక్సైటింగ్ గా చేయాలంటే మీ దగ్గర ప్రాపర్ ప్లాన్ అనేది తప్పకుండా ఉండాలి. కేవలం ఐడియా బేస్ పై స్టార్ట్అప్ ని ముందుకు తీసుకుపోవడానికి రాదు. దీనికోసం ప్రాపర్ స్ట్రాటజీ, క్లియర్ మైండ్ సెట్ అండ్ ఫండ్స్ మీ దగ్గర కలిగి ఉండాలి. సో స్టార్ట్అప్ ని స్టార్ట్ చేసే ముందు ప్రాపర్ ప్లానింగ్ చేయడం తప్పనిసరి. సో మీరు చాలా సక్సెస్ఫుల్ కలిగిన స్టార్ట్అప్స్ యొక్క స్టడీ కూడా చేయాలి. అండ్ ఏదైతే ఫెయిల్ అయిన స్టార్ట్అప్స్ ఉన్నాయో ఆ స్టార్ట్అప్స్ యొక్క మిస్టేక్స్ ని గురించి తెలుసుకోవాలి. అండ్ ఆ స్టార్ట్అప్ ఎలా ఫెయిల్ అయిందో దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా రీసెర్చ్ చేశారనుకోండి, మీకు కూడా అప్పుడే తెలుస్తుంది నేను ఎక్కడ మిస్టేక్ చేయొద్దని. దీని ద్వారా మీకు టైం అనేది ఎక్కువ మొత్తంలో సేవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేద్దాం సెకండ్ స్ట్రాటజీ పై. సెకండ్ స్ట్రాటజీ నేమ్ ఇస్ కస్టమర్. గైస్, కస్టమర్ అనేది మీ స్టార్ట్అప్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాటిస్ఫై కస్టమర్స్ బిజినెస్ కి హై లెవెల్లో తీసుకెళ్తారు. అండ్ గైస్, మీ కస్టమర్స్ కి మీ స్టార్ట్అప్ ద్వారా సాటిస్ఫాక్షన్ దొరకలేదు అనుకోండి, మీ స్టార్ట్అప్ 100% ఫెయిల్ అవుతుంది. గైస్, మీకు తెలుసా మన ఇండియాలో నెంబర్ 1 బిజినెస్ కలిగిన క్యాస్ట్ వాళ్ళు ఏం చెప్తారు అంటే మార్వాడి వాళ్ళు. వీళ్ళు కస్టమర్స్ కి దేవుళ్లాగా చెప్తారు. కస్టమర్స్ కి వీళ్ళు దేవుళ్లాగా హోదా ఇచ్చారు. మనం కూడా కస్టమర్స్ కి ఇజ్జత్ చేయాలి. అందుకోసం మీ కస్టమర్ మీతో ఓరియంట్ గా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికోసం మీరు కస్టమర్స్ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలి, అంటే అవసరాలను ఫుల్ఫిల్ చేయాలి. అండ్ గైస్, మీకు తెలుసా 90% స్టార్ట్అప్ సక్సెస్ఫుల్ అయ్యే కారణం కూడా కస్టమర్ నీడ్స్ అన్నమాట. సో మీరు కూడా మీ కస్టమర్స్ యొక్క అవసరాలను తీర్చితేనే మీ స్టార్ట్అప్ ని సక్సెస్ఫుల్ చేయగలుగుతారు. ఐ హోప్ గైస్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. మీ దగ్గర ప్రతి ఒక్క ఐటమ్స్ ఉండాలి. వేరే షాప్ లో లేని ఐటమ్ అంటే స్టాక్ మీ దగ్గర అవైలబుల్ ఉండాలి. అప్పుడే కస్టమర్ మీ షాప్ కి వెళ్తారు. సో ఇప్పుడు మాట్లాడుకుందాం స్ట్రాటజీ నెంబర్ 3 పై, ప్రోడక్ట్. ఎస్ గైస్, ప్రతి ఒక్క స్టార్ట్అప్ కి ప్రోడక్ట్ అనేది కస్టమర్ లాగానే చాలా ఇంపార్టెంట్ అనమాట. గైస్, మీ ప్రోడక్ట్ మీ కస్టమర్స్ కి ఒక వరం లాగా అనుకోండి. ఎందుకంటే మీ కస్టమర్స్ కి మీ దగ్గర తప్ప ఆ ప్రోడక్ట్ ఏ షాప్ లో కూడా అవైలబుల్ ఉండరాదు. అప్పుడు మీ ప్రోడక్ట్ కి వాల్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తా. ఈ ట్రిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది చాలా కస్టమర్ ఫ్రెండ్లీ ఉండాలి, అంటే తక్కువ ప్రైస్ ఉండాలి. అప్పుడే గైస్ కస్టమర్ అనేది మీ ప్రోడక్ట్ ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుక్కుంటాడు. స్ట్రాటజీ నెంబర్ 4, రైట్ టైం. గైస్, టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మనకు చాలా చక్కగా తెలుసు. అయితే స్టార్ట్అప్ లో టైం యొక్క విలువ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. సపోజ్ మీకు ఒక చిన్న ఐడియా వచ్చింది ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లో లాంచ్ చేయాలని. అయితే మీరు ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో లాంచ్ చేయడానికి కొద్దిగా లేట్ చేశారనుకోండి, అప్పుడు మీ కాంపిటీటర్ ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో లాంచ్ చేసి మీకు రాబోయే కస్టమర్స్, మీ టైం, మీ బిజినెస్, మీ మనీ, మీ పేరు మొత్తం లాక్కుంటాడు. సో గైస్, మీకు తెలిసింది అనుకుంటా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా టైం యొక్క వాల్యూ ఏంటో. సో మీరు కూడా ఒక ప్రోడక్ట్ ని దాని కరెక్ట్ టైం పై లాంచ్ చేసేయాలి అండ్ లాంచ్ చేసేసి ఆపర్చునిటీని క్రాక్ చేసుకోవాలి. గైస్, ఇప్పుడు మాట్లాడుకుందాం స్ట్రాటజీ నెంబర్ 5 పై, పర్ఫెక్ట్ టీమ్. గైస్, మీ స్టార్ట్అప్ లేదా బిజినెస్ ని తొందరగా గ్రో చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, అది కూడా కేవలం మీరు ఒక్కరే ఉండి, అది మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ ని 5 days తయారు చేస్తారు అనుకోండి, అదే 5 మంది కలిసి ఒకటే ప్రోడక్ట్ ని ఒకటే రోజులో తయారు చేస్తారు. సో ఇక్కడ మీకు టైం మిగులుతుంది. అండ్ అదే 5 రోజుల్లో మీరు 5 ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు. దీంతో మీకు టైం సేవ్ అవుతుంది, ఎక్కువ మనీ జనరేట్ అవుతుంది, మీ బిజినెస్ కూడా గ్రో అవుతుంది. సో చూసారా గైస్, ఒక మనిషికి ఉన్న కెపాసిటీ అండ్ టీమ్ కున్న కెపాసిటీ. సో మీరు కూడా మీలాగానే స్టార్ట్అప్ లో ఇంట్రెస్ట్ చూపే టీమ్ ని హైర్ చేయడం స్టార్ట్ చేసేయండి. సో ఇప్పుడు మాట్లాడుకుందాం 6th స్ట్రాటజీ పై, ఫైనాన్స్. ఎస్ గైస్, ఫైనాన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ నాలెడ్జ్ ఒక బిజినెస్ ని ఎప్పుడు లాసెస్ లోకి తీసుకెళ్లదు. కాబట్టి మీ దగ్గర కూడా ఫైనాన్స్ నాలెడ్జ్ ఉండాలి. ఫైనాన్స్ అనేది స్టార్ట్అప్ లో మీకు ఎలా అవసరపడుతుందో తెలుసుకుందాం. సో స్టార్ట్అప్ లో తప్పకుండా మీకు ఫండ్ అవసరపడుతుంది. ఆ ఫండ్ ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అండ్ తీసుకొచ్చిన ఫండ్ పై ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, అలాగే ఆ ఫండ్ ని ఎంత సమయం లోపల రీపే చేయాలి అండ్ తీసుకొచ్చిన ఫండ్ లో ఎంతగానో ప్రాఫిట్ తీయాలి అండ్ మీతో వర్క్ చేస్తున్న టీమ్ కి ఎంత పే చేయాలి, ఇలా మొత్తం ఫైనాన్స్ నేర్పుతుంది గైస్. సో ఫైనాన్స్ నాలెడ్జ్ అనేది మీ జర్నీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో వితౌట్ ఫైనాన్స్ నాలెడ్జ్ మీరు స్టార్ట్అప్ స్టార్ట్ చేయకండి. ఫైనల్లీ గైస్, ఇప్పుడు మాట్లాడుకుందాం 7th స్ట్రాటజీ పై. దీని పేరు కాంపిటీషన్. గైస్, మీకైతే తెలుసు కాంపిటీషన్ మీకు ఎంత లాసెస్ లో తీసుకెళ్తుంది, అలాగే మీ స్టార్ట్అప్ ని కూడా లాసెస్ లో తీసుకెళ్తే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే గైస్, ఇప్పుడు మాట వస్తుంది కాంపిటీషన్ ని ఎలా కిల్ చేయాలి. సింపుల్ గైస్, మీరు మీ ప్రోడక్ట్ ని ఇంప్రూవ్ చేయాలి. అంటే మీ ప్రోడక్ట్ బ్రాండ్ వాల్యూని ఇంప్రూవ్ చేయాలి. మార్కెట్లో ఉన్న ప్రతి కస్టమర్స్ కి తెలియాలి మీ బ్రాండ్ యొక్క పవర్ ఏంటో. అలాగే మీరు మార్కెట్లో ఉన్న 60 to 70% కస్టమర్స్ కి కంట్రోల్ చేసుకుంటే చాలు. దీంతో మీరు కాంపిటీషన్ ని ఈజీగా కిల్ చేయొచ్చు. అండ్ గైస్, మీకు కొన్ని ఎక్స్ట్రా స్ట్రాటజీస్ చెప్తా. దీంతో మీరు మీ స్టార్ట్అప్ ని చాలా ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ కలిగి ఉంటారు. అవేమిటంటే ప్రతిరోజు ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. అండ్ గైస్, న్యూ స్ట్రాటజీస్ తెలుసుకుంటూ ఉండాలి. బిజినెస్ రిలేటెడ్ బుక్స్, ఆర్టికల్స్ చదువుతూ ఉండాలి. ప్రతిరోజు నాలెడ్జ్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఇలా ఇవన్నీ మీరు ఫాలో చేశారనుకోండి, మీ స్టార్ట్అప్ ని ఎవరు ఆపరు. సో నా ద్వారా మీకు ఆల్ ద బెస్ట్. ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టార్ట్అప్ ని స్టార్ట్ చేసేయండి. కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటిదాకా నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీకోసం తీసుకొస్తా ఫైనాన్స్ నాలెడ్జ్, స్టాక్ మార్కెట్ నాలెడ్జ్, సక్సెస్ఫుల్ స్టోరీస్, బిజినెస్ నాలెడ్జ్, స్టార్ట్అప్ నాలెడ్జ్, ఎంటర్ప్రీనర్ నాలెడ్జ్, ఇలా ఎక్సెట్రా. సో ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి. టాటా, బై బాయ్.